హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను 31 నుంచి 35 చెస్ట్ సైజ్ లోపల ఉండే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఎలాంటి భుజాలు జారకున్నట్టు, చంక భాగంలో రింకల్స్ రాకున్నట్టు, అలాగే ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైనా టైట్గా పట్టినట్టు అలాంటి ప్రాబ్లం లేకున్నట్టు, మనం మీడియం నెక్ ఉన్నప్పుడు ఎంత షోల్డర్ ఎంత హార్మోల్ పెట్టుకోవాలి, నార్మల్ నెక్ ఉన్నప్పుడు ఎంత పెట్టుకోవాలి, చాలా డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టుకుంటే మనకి భుజాలు జారవు అని మొత్తం కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే ఇక్కడ వచ్చేసి చెస్ట్ సైజుని బట్టి ఉంటుందండి. 31 నుంచి నేను 35 చెస్ట్ సైజ్ వారికి చూపిస్తున్నాను. మీకు ఒకవేళ 36 నుంచి 40 చెస్ట్ సైజ్ బ్లౌజ్కి రింకల్స్ చాలా అయితే వస్తున్నాయండి, ఆ బ్లౌజ్ గురించి కొంచెం వీడియో చేయండి అంటే కనుక ఆల్రెడీ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. 36 నుంచి 40 చెస్ట్ సైజ్ వరకు మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ 41 నుంచి 45 చెస్ట్ సైజ్ వరకు కూడా నేను బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీరు ఎంత డీప్ నెక్ అయినా పెట్టుకోండి, లేదంటే మీడియం నెక్ అయినా పెట్టుకోండి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం 31 నుంచి 35 వరకు ఆ చెస్ట్ సైజ్కి ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఎలాంటి రింకల్స్ రాకున్నట్టు, భుజాలు జారకున్నట్టు చూసేద్దాము. వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు, బట్ స్లోగా చెప్తున్నాను కాబట్టి లెంతీగా అనిపించవచ్చు. మీకు గనక పర్ఫెక్ట్గా కటింగ్ రావాలి అంటే కనుక ఈ సైజుల వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ అయితే పెట్టుకున్నాను. ముందుగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నామండి. చెస్ట్ సైజులా మనం కటింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటాము. అదే మనం కొలత బ్లౌజ్లో కట్ చేసుకున్నాం అనుకోండి, హ్యాండ్స్, ఆ తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకుంటాము. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ అయితే కావాలండి. ఖర్చులతో కలిపి 14.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం, పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్. ఓకేనా. మనకి రెడీ బ్లౌజ్ వచ్చేసి 13.5 ఇంచెస్ ఉంటుంది. నార్మల్గా అయితే మనకి 31 చెస్ట్ సైజ్ దగ్గర నుంచి 35 చెస్ట్ సైజ్కి మ్యాక్సిమం బ్లౌజ్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ దగ్గర నుంచి 14 ఇంచెస్ లోపలే ఉంటుందండి. అంతకన్నా బ్లౌజ్ హైట్ ఏం ఎక్కువగా ఉండదు ఈ చెస్ట్ సైజ్ వారికి. ఓకేనా. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ని కొలుచుకుంటున్నానండి. నేను ఇక్కడ నడుము లూజ్ని మాత్రమే తీసుకుంటున్నాను. సో ఆ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళకు కొంచెం రింకల్స్ ప్రాబ్లము, అలాగే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది అన్నారు కాబట్టి జస్ట్ నడుము లూజ్ మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను కొలతల్లో. 26.5 ఇంచెస్ అయితే నడుము లూజ్ వచ్చింది కదా, దాన్ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. టేప్ని 2 సార్లు ఫోల్డింగ్ చేశారనుకోండి, లెక్కలతో పని లేదు, ఈజీగా మనకి 4వ భాగం వచ్చేస్తుంది. ఇక్కడ 6.5 ఇంచెస్ ఒక గీత ఎక్స్ట్రాగా వచ్చింది. అంతే క్లాత్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా. 26.5 ఇంచెస్ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. వచ్చిన కొలతని 6.5 ఇంచెస్ వచ్చింది కదా, దాన్ని మార్క్ చేశాను. 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచ్ ఖర్చుల కోసం మనకి పర్ఫెక్ట్గా నడుము లూజ్ ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఈ సైజుల వరకు ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, హార్మోల్ డీప్ ఎంత పెట్టుకోవాలి చూడండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నేను మార్కింగ్ చెప్పాను కదా, 31 నుంచి 35 లోపల ఉండే ఒక చెస్ట్ సైజ్కి మాత్రమే ఇక్కడ నేను చూపిస్తున్న కొలతలలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు 36 అయితే కనుక వేరేలా మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది, 41 అయితే కనుక మరోలా మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో అన్ని చెస్ట్ సైజ్కి మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. హారం లెంత్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకున్నాను. ఫుల్ షోల్డర్ 5.5 పెట్టుకోవాలి, హారం లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక చెస్ట్ సైజ్, ఈ నెంబర్లో మనకి ఏ చెస్ట్ సైజ్ తీసుకున్నామంటే 32 ఇక్కడ నేను తీసుకున్నాను. మీకు నచ్చిన చెస్ట్ సైజ్, మీరు స్టిచ్చింగ్ చేయాల్సిన చెస్ట్ సైజ్ని మీరు తీసుకోండి. 32ని మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. ఆ 8 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ మెజర్మెంట్. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. 32ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. వచ్చిన కొలతను మార్క్ చేయాలి. 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పైన ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, ఈ హారం దగ్గర రింకల్స్ ప్రాబ్లం ఉండే వారికి మాత్రమే మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించి 5 ఇంచులు పెట్టుకోవాలి. లేదండి రింకల్స్ ప్రాబ్లం లేదు అంటే కనుక మీరు పైన ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ పెట్టుకున్నారు కదా, అదే 5.5 ఇంచెస్ ఈ హారం లెంత్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బట్ ఇక్కడ కొంచెం రింకల్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను పైన 5.5 ఇంచెస్ పెట్టాను. ఈ కింద హారం లెంత్ దగ్గర వచ్చేసి 5 ఇంచెస్ మాత్రమే పెట్టుకుంటూ బాక్స్ షేప్ని డ్రా చేశాను.
నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఫ్రీ హ్యాండ్తోనే హార్మ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ మాత్రమే లోపలికి మార్క్ చేయండి. బాక్స్ షేప్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేసి నీట్గా హార్మోల్ షేప్ని డ్రా చేసుకోండి. సో చిన్న చెస్ట్ సైజ్ కాబట్టి మనకి షేప్ ఇలానే వస్తుంది. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మీకు మీడియం నెక్ వస్తుందా, లేదంటే నార్మల్ డీప్ వస్తుందా, లేదంటే హెవీగా డీప్ నెక్ వస్తుందా చూపిస్తానండి. 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ ఉన్నప్పుడు, ఓకేనా, 6 ఇంచెస్, 6.5 ఇంచెస్, 7 ఇంచెస్, 7.5 ఇంచెస్, 8 ఇంచెస్ ఇంత లోపల మాత్రమే నెక్ డీప్ ఉన్నప్పుడు, బ్యాక్ నెక్ డీప్ ఉన్నప్పుడు 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఫుల్ షోల్డర్ 5.5 పెట్టుకోవాలి, నెక్ విడ్త్ 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి కింద నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఓకేనా, పైన 2.5 ఇంచెస్ ఉంది కదా, కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టుకుంటూ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఇలా మనకి బ్యాక్ నెక్ డీప్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 2.5 పెట్టుకుంటే మీకు భుజాలు తప్పకుండా జారుతాయండి, 2.5 పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి 8 ఇంచెస్ పైన దగ్గర నుంచి 10 ఇంచెస్ లోపల, అంటే 8.5 ఇంచెస్, 9 ఇంచెస్, 10 ఇంచెస్ లోపల. ఓకేనా, ఈ మధ్యలో నెంబర్స్ మీకు ఏదైనా వచ్చినా కూడా ఇప్పుడు చూపించే కొలతలతో మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హార్మ్ లెంత్ కూడా 5 ఇంచెసే పెట్టుకోవాలి. ఇలా 5 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఇప్పుడు పై వైపు ఫుల్ షోల్డర్ మనం 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కింద వైపు తగ్గించాలంటే ఇక్కడ ఇక తగ్గించకండి, ఇంతే మెజర్మెంట్ మనకి సరిపోతుంది. చంక భాగంలో ఎలాంటి రింకల్స్ రాదు. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి నీట్గా మీరు హార్మోల్ షేప్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి అంటే, నెక్ విడ్త్ మనం 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. 8.5 ఇంచెస్ దగ్గర నుంచి 10 ఇంచెస్ లోపల ఉండే నెంబర్స్ నెక్ డీప్ ఏదైనా వచ్చినా సరే మీరు నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెసే పెట్టుకోవాలి. ఓకేనా, నేను ఇక్కడ మ్యాక్సిమం 8.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశానండి. పై వైపు నెక్ విడ్త్ 2 ఇంచెస్, ఈ కింద వైపు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. నీట్గా బాక్స్ షేప్ని డ్రా చేసి మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి మీడియం నెక్ ఉన్నప్పుడు మాత్రమే మనం 5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి, హార్మ్ లెంత్ కూడా 5 ఇంచెస్ పెట్టాలి, నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. అది ఎప్పుడంటే 8.5 ఇంచెస్ దగ్గర నుంచి 10 ఇంచెస్ లోపల నెక్ డీప్ వచ్చినప్పుడు, బ్యాక్ నెక్ డీప్ వచ్చినప్పుడు. ఓకేనా, నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఈ హార్మ్ షేప్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 10.5 ఇంచెస్ దగ్గర నుంచి హెవీగా నెక్ డీప్ వచ్చినప్పుడు, ఫుల్ నెక్ డీప్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ అంటే 10.5 ఇంచెస్, 11 ఇంచెస్, 12 ఇంచెస్, 12.5 ఇంచెస్ అలా మీకు డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు మీరు నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, నెక్ విడ్త్ వచ్చేసి మనం ఇప్పుడు 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా ఓవర్గా డీప్ నెక్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి, తగ్గించకండి ఈ ప్లేస్లో కూడా. ఓకేనా, కరెక్ట్గా 4.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా 4.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ జస్ట్ 1.5 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. 2 ఇంచులు పెట్టుకున్నా కూడా ఓవర్గా డీప్ నెక్ ఉండడం వలన మనకి భుజాలు జారే ప్రాబ్లం ఉంటుందండి. 1.5 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ డీప్ నేను ఇక్కడ ఒక 11 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను. పై వైపు 1.5 ఇంచెస్ పెట్టుకున్నామంటే ఈ కింద వైపు బాక్స్ షేప్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచెస్ కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుందండి. వాళ్ళకు డీప్ కొంచెం బ్రాడ్గానే ఉంటుంది ఇలా పెట్టుకున్నా కూడా, ఎందుకంటే చిన్న సైజులో బ్లౌజ్ కాబట్టి. ఇలా నీట్గా బాక్స్ షేప్ డ్రా చేసి మీకు నచ్చిన నెక్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నార్మల్ నెక్నే డ్రా చేసుకుంటూ కట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ నాకు డీప్ నెక్ బ్లౌజ్ అయితే లేదు. ఓకేనా, ఫస్ట్ వన్ నెక్ మనం డ్రా చేసుకున్నాం కదా, 6 ఇంచెస్ దగ్గర నుంచి 8 ఇంచెస్ వరకు ఆ రౌండ్ని నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ ఖర్చుల క్లాత్ ఉంది కదా, ఇక్కడికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అటువైపు 1/2 ఇంచెస్, ఇటువైపు 1/2 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 4.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా, మీకు ఇక్కడ మీడియం నెక్ కనుక అయితే, ఈ నెక్ అయితే కనుక మనం 5.5 మార్క్ చేసాం కదా, ఈ మార్క్ని మనం కట్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఇదే కట్ చేస్తున్నాను. మీకు మీడియం నెక్ అయితే కనుక ఇక్కడ నుంచి 1.5 మార్క్ పెట్టి ఇలా కొంచెం లోపలికి మీరు ఈ యొక్క హార్మోల్ రౌండ్ని కొలుచుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ నెక్ కట్ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క మార్క్ని కటింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఫుల్ మీకు బ్యాక్ పార్ట్లో చెప్పిన ప్రతి ఒక్క టిప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ 36 నుంచి 40 చెస్ట్ సైజ్ అయితే ఆల్రెడీ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎక్కువగా మనకి మీడియం సైజుల బ్లౌజే వస్తుంటాయి కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి 41 నుంచి 45 వరకు కూడా నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేశానండి. అది కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి బ్లౌజ్ ఓపెన్ సైడ్ నా వైపు ఉంది. దాన్ని మరొక ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ పొడవు వచ్చేసి నాకు 6 ఇంచెస్ అయితే కావాలండి. ఖర్చులతో కలిపి 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. సేమ్ మార్క్ని కింద వైపు కూడా ఇలా మార్క్ చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి మనం హ్యాండ్ షేప్ తీసుకోవాలి కదండి. కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తే కనుక మీకు చంక భాగంలో ఎక్కడ కూడా రింకల్స్ రాదు. పైనుంచి కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు షార్ట్ హ్యాండ్స్ మెజర్మెంట్ కావాలండి, ఇదే చెస్ట్ సైజ్ వారిది అంటే ఆల్రెడీ వీడియో ఉంది. లేదు ఎల్బో హ్యాండ్స్ కావాలి అంటే దాని గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి. మీరు ప్లేలిస్ట్లో హ్యాండ్స్ కటింగ్ వీడియో చెక్ చేస్తే కనుక మీకు కావాల్సిన చెస్ట్ మెజర్మెంట్తో మీకు హ్యాండ్స్ కటింగ్ వీడియోస్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో పైవైపు 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి ఈ హార్మోల్ రౌండ్ స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చులతో కలిపి కొలుచుకోవాలండి. ఓకేనా. మీకు ఇక్కడైతే కనిపించదు అనుకుంటున్నాను, అందుకోసం నేను హ్యాండ్స్ క్లాత్ని ఇలా తీసి చూడండి పైవైపు బ్యాక్ పార్ట్ షోల్డర్ పాయింట్ దగ్గర వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ మనకి 7 ఇంచెస్ వస్తుంది. ఖర్చులతో కలిపి 9 ఇంచెస్. ఈ మెజర్మెంట్తో మనం హ్యాండ్స్ రౌండ్ని మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా నేను ఇలా క్రాస్గా పెట్టుకుంటూ కరెక్ట్గా 3 ఇంచెస్ మార్క్ దగ్గరికి 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. 2 ఇంచెస్ ఖర్చుల క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకుంటూ నీట్గా హ్యాండ్ షేప్ని డ్రా చేశాను. ఓకేనా. కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ని డ్రా చేయాలి. 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఒకసారి 7 ఇంచెస్ ఇక్కడ దాకా 2 ఇంచెస్ ఖర్చుల క్లాత్ని ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా తీసుకుంటూ హ్యాండ్స్ని మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, వీడియోని స్కిప్ చేద్దాం అనుకోవద్దు. బ్యాక్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో హ్యాండ్స్ కటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్, ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకున్నట్టు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేశాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి జస్ట్ 1/2 ఇంచ్ పైకి మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసి ఈ 2 మార్కుల మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ మధ్యలో ఒక గీత అయితే కనిపిస్తుంటుంది కదండి టేప్లో, అంత మాత్రం మనం ఫ్రంట్ లోతుని తీసుకోవాలండి. 1/2 ఇంచ్ తీసుకుంటే మీకు మరి కొంచెం రింకల్స్లా ఉంటుంది. అదే 3/4 ఇంచెస్ తీసుకుంటే కనుక మీకు హ్యాండ్స్ పైకి ఎత్తినట్లుగా వచ్చేస్తుంది. కరెక్ట్గా 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ మధ్యలో ఉండే మార్క్కి మీరు ఇక్కడ హ్యాండ్ లోతుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం ఇప్పుడు హ్యాండ్స్ లోతుని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా కటింగ్లో కాకున్నట్టు స్టిచ్చింగ్లో మీరు హ్యాండ్ షేప్ని కట్ చేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయితే వస్తుంది. బట్ ఇక్కడ క్లారిటీ కోసం నేను ఇక్కడే మీకు ఫ్రంట్ లోతు తీయడం అయితే కటింగ్ చూపించాను. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా మనకి అయిపోయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ని చూద్దాం. సో ఫ్రంట్ సైడ్ టైట్గా పడుతుందండి లేదంటే లూజ్గా వస్తుందండి అనేవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా. ఇప్పుడు ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ముందుగా ఒక 1/2 ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలండి ఈ క్లాత్ పైన. ఎందుకంటే ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల క్లాత్ కోసం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. ఈ ఖర్చుల క్లాత్ని వదిలేసి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సేమ్ మీకు మెజర్మెంట్తో కూడా చూపిస్తానండి. కొంతమంది బ్యాక్ పార్ట్ని పెట్టి మార్కింగ్ చేసుకున్న తర్వాత అలాగే ఇక కటింగ్ చేస్తుంటారు అనమాట. అలా చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ని పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నప్పుడు ఒక్కసారి మెజర్మెంట్స్ని కూడా చెక్ చేసుకోవాలి. చూడండి ఈ 1/4 ఇంచ్ క్లాత్ని ముందుగా ఫోల్డింగ్ చేసేస్తున్నాను. సో మీకు కన్ఫ్యూజ్ కాదు అప్పుడు. ఓకేనా. ఇలా 1/4 ఇంచ్ క్లాత్ మనం ముందుగా ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకున్నామండి 5.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాము. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్, ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్. ఆ మెజర్మెంట్ ఉందా అని ఒకసారి ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి హార్మోల్ లెంత్ 5 ఇంచెస్ ఉందా అని దీన్ని కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ కింద వైపు వచ్చేసి మనం 5 ఇంచులు 5.5 ఇంచెస్ అలా పెట్టుకుని ఉంటాం కదండి, ఆ మెజర్మెంట్ కూడా ఉందా అని ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ సైజ్ మెజర్మెంట్ని చూసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల క్లాత్ కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ దగ్గర బ్యాక్ సైడ్ 1.5 అయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3/4 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఫ్రీ హ్యాండ్తోనే ఈ విధంగా నీట్గా హార్మ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ నేను
ఇక్కడ 6.5 ఇంచెస్ పెడుతున్నానండి. అలాగే ఇక్కడ కూడా చూడండి పై వైపు ఫుల్ షోల్డర్ 2.5 ఇంచెస్ అయితే కింద వైపు వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఒకవేళ కొలత బ్లౌజ్ ఉంటే కనుక కొలత బ్లౌజ్ని చూసి కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ షేప్ని డ్రా చేసి నీట్గా రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. మీరు ఇక్కడ డీప్ నెక్ ఫ్రంట్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చండి. ఇలా చూసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుల క్లాత్ని ఇలా తీస్తున్నాను. సో ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం పోతుంది కాబట్టి కొలతల్లోకి తీసుకోకూడదు. ఓకేనా. ఇప్పుడు పైన క్లాత్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ లెంత్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లెంత్ మనకి 13.5 ఇంచెస్ కదండి, దాన్ని మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ హైట్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఏ సైజ్కి అయినా సరే బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ హైట్ని ఫ్రంట్ పార్ట్లో పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి పైకి మార్క్ చేశాను మనం ఫ్రంట్ షేప్ తీసుకోవడానికి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పావించి క్లాత్ని జస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 3.5 ఇంచెస్ మెయిన్ డాట్ హైట్ అయితే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. సారీ, విడ్త్ మనకి మెయిన్ డాట్ వస్తుంది కదండి, ఈ ఫోల్డింగ్ పార్ట్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. 31 నుంచి 35 చెస్ట్ సైజ్ వరకు మాత్రమే. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ వచ్చేసి డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఓకేనా. బ్లౌజ్ హైట్ కొంచెం ఎక్కువగా ఉంటే కనుక ఓ పావు ఇంచి మీరు పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ లైన్ మార్క్ దగ్గర నుంచి మీకు బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే కనుక అటువైపు 1.5 ఇంచెస్ ఇటువైపు 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రెస్ట్ తక్కువగా ఉంటే ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అంటే మనకి 2 ఇంచెస్ వస్తుంది డాట్ పెట్టినప్పుడు. ఓకేనా. ఇలా డాట్ పెట్టినప్పుడు 2 ఇంచెస్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం టైట్గా అనిపిస్తుందంట అండి అన్నట్లయితే మీరు ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి ఈ మొత్తం డాట్ సైజ్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోండి. అంటే ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి అటువైపు 1 ఇంచ్ ఒక గీత ఎక్స్ట్రా తీసుకోండి, ఇటువైపు కూడా 1 ఇంచ్ ఒక గీత ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా మార్కింగ్ చూసుకున్నప్పుడు 2 ఇంచెస్ కాకున్నట్టు 2.5 ఇంచెస్ వచ్చేటట్టు మీరు చూసుకోండి. ఓకేనా. ఈ మార్క్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రంట్ దగ్గర మీకు టైట్గా ఉంది అన్నప్పుడు ఈ 2 మార్కులకు మనకి మెజర్ చేస్తే 2.5 ఇంచెస్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి. అప్పుడు మీకు ఎలాంటి టైట్నెస్ కూడా అనిపించదు, పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అయిపోతుంది. లేదండి వాళ్ళకు నార్మల్గానే ఉంది అన్నట్లయితే మీరు ఈ మార్క్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గరికి మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఫ్రంట్ షేప్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి పైకి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఫ్రంట్ దగ్గర మనం షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం 2 ఇంచెస్ డాట్ పెట్టాము అనుకోండి, కొంచెం క్లాత్ మనకి తగ్గుతుందండి ఈ సైడ్న వచ్చేసి. అప్పుడు ఫ్రంట్ సైడ్ గ్యాప్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక 30 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. కింద వైపు మాత్రమే తీసుకుంటూ ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ దాకా అప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. ఓకేనా. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ మార్క్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ ఖర్చుల క్లాత్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా. అటు ఇటు కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకొని ఉక్స్ పట్టి డాట్ని మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా క్రాస్గా మనకి ఫ్రీ హ్యాండ్తోనే అలాగే ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా అంటే మనకి ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు. పక్కా మెజర్మెంట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ 2 మార్కుల మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో అంతే గ్యాప్ మనకి 3వ డాట్ మధ్యలో కూడా ఉండేటట్టు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా ఈ విధంగా మనం డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి అటువైపు ఇటువైపు 1.5 ఇంచెస్ దగ్గరికి మనం ఇక్కడ డాట్ మార్క్ చేసాము. ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి మనకి పర్ఫెక్ట్గా చూడండి 5.5 ఇంచెస్ వరకు ఇక్కడ వచ్చిందనమాట. ఓకేనా. ఈ మెజర్మెంట్తో నేను ఇక్కడ వచ్చేసి డాట్ మార్కింగ్ని మార్క్ చేశాను. మీకు కన్ఫామ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 4th డాట్ని మార్క్ చేసుకోవాలి కదండి. 4th డాట్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే చూడండి ఈ డాట్ మనకి ముందుగా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసినప్పుడు పక్కగా మొత్తం కూడా ఈ విధంగా షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం ఆ డాట్ని మార్కింగ్ చేసుకుంటే ఓకేనా. ఏ సైజుల వారికైనా సరే మనం డాట్ మార్కింగ్ చేసిన తర్వాత రౌండ్ షేప్ వేసినప్పుడు చూడండి ఇలా కనిపిస్తుండాలన్నమాట మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు ఈ 2 డాట్ మిడిల్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ సర్కిల్ షేప్ మార్క్ చేసాం కదా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర వచ్చేసి చూడండి మెయిన్ డాట్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. అటు ఇటు కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తే 4th డాట్ కూడా మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కటింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయితే వస్తుంది. మీకు భుజాలు జారే ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే ఫ్రంట్ సైడ్ లూజ్ రావడం కానీ టైట్ రావడం కానీ అస్సలకి ఉండదు. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం కటింగ్ అయితే చేసుకున్నాం.
చూడండి ఇక్కడ మనం 30 ఇంచెస్ క్లాత్ తీసాం కదా, కింద వైపు ఈ మార్క్ పైన కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవడానికి ఈ ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసేయండి. ఇక్కడ 3.5 ఇంచెస్ వచ్చింది కదండి, ఒకవైపు 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి. ఉక్సుల పట్టి వైపు వస్తుంది ఇది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ విడ్త్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్లో అంత పెట్టుకోవాలి. ఇక్కడ మెజర్ చేసుకున్న 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి. ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచ్ డౌన్ చేసి నీట్గా క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకోవాలి. క్రాస్ పట్టి కటింగ్స్ స్లోగా చెప్పిన వీడియోస్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందని ప్లీజ్ కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.